హాయ్ అండి, వెల్కమ్ టు బిగ్ విన్ కలెక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు, నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అని అయితే వాట్సాప్లో అడుగుతున్నారండి. వాట్సాప్లో కాదు ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ఇలాగా నాకైతే వీడియో కిందే కామెంట్ చేయండి. మీరు వాట్సాప్లో అడిగితే మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా ప్రాబ్లమ్కి సొల్యూషన్. అదే మీరు కామెంట్లో అయితే అడిగితే మీ కామెంట్స్ ఏంటన్నవి కొంతమంది చూస్తారు కాబట్టి నేను ఇచ్చే రిప్లై ఏంటన్నది కూడా చూస్తారు. ఆ విధంగా ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. అందుకే మీరైతే కామెంట్లోనే అడగండి. అంటే వాట్సాప్లో పెట్టొద్దు అని కాదు, వాట్సాప్లో కూడా పెట్టండి. ఏంటంటే మీరు అడిగినవి అదే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో పెడితే ఇంకొంతమందికి అయితే ఉపయోగపడతాయని అంతేనండి. అంతే తప్ప వాట్సాప్లో పెట్టొద్దని అయితే వేరేలా అనట్లేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా అండి, థ్యాంక్ యూ. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. టాపిక్ అసలు ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే, అక్క మీకు అసలు వ్యూస్ లేవు కదా, వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు అని చెప్పనైతే నన్ను అడుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారండి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. వ్యూస్ రావాలి అంటే వ్యూస్ ఉన్నాయి కదా, వ్యూస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్స్ కూడా వస్తాయి. ఎందుకు రావండి? వ్యూస్ పెరగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మన కంటెంట్ అయితే కరెక్ట్గా ఉండాలండి. కంటెంట్ కరెక్ట్గా ఉంటే వ్యూస్ అయితే తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఇదైతే 100% అండి. కంటెంట్ అయితే ఒకే కంటెంట్ కంటిన్యూ అవ్వండి. ఏంటంటే ఈరోజు మనం వాల్గో వీడియోస్ పెట్టి రేపొద్దున్న వేరే పెట్టి ఎల్లుండి ఇంకోలా అట్లా వద్దు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే కంటెంట్ పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీ ఓన్ వాయిస్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. యూట్యూబ్ షార్ట్స్కి వాటికి సాంగ్స్ అవి ఎడిట్ చేస్తున్నారు, పెడుతున్నారు, అది బాగానే ఉంది, వ్యూస్ వస్తున్నాయి కాదని కాదు. బట్ ఏంటంటే అదే విధంగా కూడా మీ వాయిస్ కూడా జనాల్లోకి అయితే రావాలి కదా. మీరు ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మీరు మాట్లాడలేరు. ఫస్ట్ మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటుంటే మీ షార్ట్ వీడియోస్లో మీ వీడియోస్లో కొంచెం లెంతీ వీడియోస్ పెడుతుండండి. మరి షార్ట్ వీడియోస్తోనే వ్యూస్ రావాలి అంటే వస్తాయి కానీ బట్ ఎక్కువ వ్యూస్ అయితే మీకు షార్ట్ వీడియోస్లోనే వస్తాయి. వాచింగ్ టైం కూడా పెరగాలి కదా మనకి. ఎట్ ఏ టైము వాచింగ్ టైం పెరగాలంటే కొంచెం లెంతీ అంటే 1/2 అవర్ వీడియో అలా కాదండి. మీ వీడియో 6 to 8 minutes ఇలా ఉండేలా చూసుకోండి. ఇట్లాంటి వీడియోస్ అయితే పెడుతున్నారంటే ఖచ్చితంగా మీకైతే వాచింగ్ వస్తుంది, వాచింగ్ టైము పెరుగుద్ది, వ్యూస్ కూడా పెరుగుతాయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ లేరు కదా. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కదండి ఛానల్ని అయితే. సబ్స్క్రైబర్స్ అప్పుడే పెరిగిపోవాలి అని ఎలా పెరిగిపోతారు? అది కూడా నేను కరెక్ట్గా మెయింటైన్ అయితే ఇంకా చేయడం స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకు ఆఫ్లైన్ బిజినెస్ ఉంది, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొంచెం అటు ఇటు ఒకరోజు అదైతే ఒకరోజు ఇది అలా అయితే చేస్తున్నానండి. దాని గురించి అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే స్లోగా పెరుగుతున్నారు ఫ్రెండ్స్. నేను అక్టోబర్లో స్టార్ట్ చేశాను. అక్టోబర్ నుంచి ఇది జనవరి కదా, ఇప్పటికి 3 months నుంచి మధ్యలో అయితే ఒక 20-25 days అయితే గ్యాప్ కూడా తీసుకున్నానండి. హెల్త్ ఇష్యూస్తో మేమైతే సిక్ అయ్యాం, పిల్లలు, నేను, మా హస్బెండ్. దాని గురించి కూడా కొన్ని రోజులైతే నేను వీడియోస్, లైవ్స్, షార్ట్స్ కూడా మానేశాను. దాని గురించి కూడా తగ్గి ఉండొచ్చు బహుశా. ఏంటంటే అలానే గ్రోత్ అవుతూ ఉంటుందండి. ఒకేసారి గ్రోత్ అయిపోవాలి అంటే అవ్వదు కదా, గ్రోత్ అయితే అవుతుంటుంది. ఇది స్టార్టింగే కాబట్టి ఇలానే ఉంటుంది. వ్యూస్ పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. 2-3 వీడియోస్ పెట్టుకోవచ్చు అండి డైలీ. 2-3 షార్ట్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. డైలీ 1 వీడియో కొంచెం లాంగ్ వీడియో చేస్తూ ఉండండి. ఓకే. మీరు లైవ్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే లైవ్ వీడియోస్ కూడా చేయొచ్చు. మీరు లైవ్ చేస్తుంటే 1 hour వాచింగ్ వస్తుంది కదా. 1 hour వాచింగ్లో ఎంతమంది ఎంత టైం స్పెండ్ చేస్తారో అలా
అట్లా కూడా వాచింగ్ పెరుగుతూ ఉంటుంది. వాచింగ్ కూడా ఉండాలి. వాచింగ్ అవర్స్ కూడా యూట్యూబ్ తీసుకుంటుంది. వ్యూస్ కూడా తీసుకుంటుందండి. వ్యూస్ పెరగాలన్నా వాచింగ్ పెరగాలన్నా మన కంటెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఓకేనా. మన కంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళైతే తీసుకుంటారండి. ఓకేనా. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు నచ్చే వీడియో ఏదో ఒకటి ఖచ్చితంగా నా వీడియోస్లో ఉండొచ్చు కదా. దాని గురించి ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఏదో ఒక వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నన్ను అయితే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఎటువంటి మీకు సలహాలు కావాలన్నా నాకైతే కామెంట్లో ఒక చిన్న మెసేజ్ అయితే పెడుతుండండి. ఖచ్చితంగా మీ కామెంట్ చూస్తాను. మీ కామెంట్కి అయితే 100% రిప్లై నేను ఇస్తానండి. రిప్లై రాదేమో తిన దగ్గర నుంచి అని అయితే అనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఆఫ్లైన్ బిజినెస్ అంటారా, మా బ్రదర్ కూడా చూసుకుంటారు కాబట్టి నేను ఎక్కువగా ఆన్లైన్లోనే ఉంటానండి. ఆఫ్లైన్ బిజినెస్ మా బ్రదర్ చూసుకుంటారు. ఓకేనా. దాని గురించి ఒకవేళ మీకు లేట్ అవుతుందేమో, ఇవిడి చూసి రిప్లై ఇస్తారో లేదో అని అయితే మీరు అనుకోవద్దు. అలా అనుకొని నాకు తెలిసి వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారని అయితే నేను అనుకుంటున్నాను. అది కూడా ఎలా అండి, అవైలబిలిటీ కోసమని మెసేజ్ పెడుతున్నారు. అవైలబిలిటీ చెప్పిన తర్వాత అక్క నాదో చిన్న డౌటు, ఈ డౌట్కి కొంచెం క్లారిఫై చేస్తారా అని చెప్పానని అడుగుతున్నారు. ఓకేనా. మీరు అలా అడిగినందుకు నాకు ప్రాబ్లం ఏం లేదండి. నేనే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా మీకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. బట్ ఏంటంటే అయ్యే డౌట్స్ ఇంకొంతమందికి ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పనైతే చెప్తున్నాను. అంతే అండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. ఈ శారీస్ అయితేనండి ఈచ్ వన్ 550 అండి. ఈ శారీస్ ఈచ్ వన్ శారీ 550. ఓకేనా. అస్సలు మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు లైవ్ కూడా చేశాను. లైవ్లో కూడా ఉన్నాయండి శారీస్. అవి కూడా నచ్చితే ఏదైనా అవైలబిలిటీ కోసం అయితే మన 91216377 నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి. నచ్చిన శారీ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్.